ఆనంద నిలయం వసతి గృహంలోని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో సీఎస్ఆర్ నిధులు 15 లక్షలతో అదనపు వసతి గదులను నిర్మించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర ఆనంద నిలయంలో కాకినాడ కోరమండల్ ఇంటర్నేషనల్ వారిచే నూతనంగా నిర్మించిన బ్లాకును జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కోరమండల్ అధికారులతో కలిసి ప్రారంభించారు. వసతి గృహంలో విద్యార్థులతో కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరుపులు, ఇతర సామగ్రిని అందజేసి పిల్లలందరికీ కలెక్టర్ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశ్యంతో కాకినాడ ఆనంద నిలయం అభివృద్ధికి చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి రమణమూర్తి, సిపిఓ పి త్రినాథ్, కోరమండల్ ఇంటర్నేషనల్ కాకినాడ యూనిట్ సిహెచ్ శ్రీనివాసరావు, ఇతర సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, ఆనంద నిలయం వసతి గృహం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. number of children in any hostel here 126 very high number అందరూ అది కూడా చిన్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి వెల్ఫేర్ కోసం బెనిఫిట్ కోసం ఏదైనా కావాలంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లలు కూడా దయచేసి చెప్పండి ఏమైనా ఇక్కడ మీకు అవసరాలు ఉంటే దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ టైం ఇక్కడ ఒక టీవీ ఇచ్చాము, మరి అది ఎక్కడ ఉండిపోయిందిగా, చాలా ఫాస్ట్ వెహికల్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ట్యూటర్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి దానికంటే మీకు టీవీ పెట్టుకొని దాంట్లో వీడియోస్ వస్తాయి. ఇప్పుడు ట్యాబ్లో ఏం డేటా ఉంది అవన్నీ డేటా మీరు పెన్ డ్రైవ్లో తీసుకొని క్లాస్ని బట్టి సెకండ్ క్లాస్ సంబంధించి థర్డ్ క్లాస్ సంబంధించి మెటీరియల్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వెనవర్ వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా చూసుకోవచ్చు. మిగతా టీవీ చూపించకూడదు, ఓన్లీ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం ఆ టీవీ